హాయ్ సార్. హాయ్. సార్ కూటమి గెలిచింది కదా, దాని గురించి అభిప్రాయం ఏంటి సార్? మాది ఖమ్మం తెలంగాణ. అయినా కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకు అంటే చూస్తున్నాము మేము గతం నుంచి కూడా ఇక్కడ ఒక 5 సంవత్సరాల అవతల అయితే 5 సంవత్సరాల యువతల 5 సంవత్సరాల అవతల ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉండేది. ఏ గ్రామం మేము 2-3 సార్లు రౌండ్ వేసాము ఇక్కడ అమరావతిలో రాజధానిలో చేస్తే అప్పుడు అసలు ఇప్పుడు ఎట్లయితే ఉందో అప్పుడు అలా ఉంది. మధ్యలో 5 సంవత్సరాల మధ్యలో వచ్చినప్పుడు అంత శ్మశానాల్లాగా తయారైపోయి ఎక్కడికక్కడ చెట్లు పెరిగిపోయి అంత భయంకరమైన వాతావరణం. తర్వాత ఇక్కడ ఇట్లా నిలబడి ఎవరినన్నా అసలు ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు అధికారంలోకి వస్తారని అడగటానికి మేము అడిగితే అవతల వాళ్ళు చెప్పడానికి భయపడేటోళ్ళు. అంటే అంత భయంకరమైన వాతావరణం ఉండేది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఖమ్మం నుంచి వచ్చి ఆ విజయవాడ నుంచి చూస్తుంటే మాకు ఆ రోడ్డును వస్తుంటే కూడా పండగ వాతావరణం లాగా ఉంది. ఈ వచ్చే 5 సంవత్సరాలు ఇక అమరావతిని ఆకాశంకి వెళ్ళి చూసినట్టు చూడాలి. చాలామందికి యువత చాలా నష్టపోయారు ఈ 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాను, లేకపోతే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వాడు ఎవడికో అయ్యేదానికి ఇప్పుడు రోడ్ల మీద చదువులు పూర్తయిపోయి యువత రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వెనకటి సామెత ఒకటి ఉండేది, ఊరికి పోయేవాడికి వదిలిపెట్టి ఆడుకోపోయేవాడికి సర్దిగట్టిన సామెతగా ఇప్పుడు అరే రోడ్డు మీద పడి వాడు అరే నా బ్రతికేందని వీడు కొట్టుకోండి. ఇప్పుడు పుట్టిన పోరగాడి గురించి ఆయన ఎప్పుడు 20 ఏళ్ళ గురించి ఆలోచించుకుంటూ 30 ఏళ్ళు నేనే ఉంటాను అధికారంలో అని ఎర్రవీగితే జనాలు పిచ్చోళ్ళు అనుకున్నారు. కానీ ఈ రోజున ఒక్క తొక్కుడు దొక్కారు. మళ్ళీ జీవితంలో లేవకుండా కూడా చాలా ఆంధ్రాకి మంచి రోజులు వచ్చినాయి. దీంతోపాటు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ కానీ ఆయన యొక్క అనుభవం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అంటే ఆయన సీఎం కావడమే మంచి రోజులు అనుకుంటే ఈరోజు కేంద్రంలో కూడా అవసరం కేంద్రాన్ని 5 నిమిషాల్లో పడగొట్టి మళ్ళీ ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి శక్తియుక్తులు భగవంతుడు ఆయనకి ఇవ్వడము. ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గరకు ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పోతే లోకేష్ బాబు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చాలా అంటే మంచిగా మాట్లాడడం కానీ అతను చాలా మెచ్యూర్గా. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆ పప్పు అన్నోళ్ళేమో ఈరోజు ఇంకా ముద్దపప్పులు అయిపోయారు. అసలు చెబుతున్నాం కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది చెప్పి మాట్లాడారు. కానీ అసలు మనం ఏంటి రేపు పొద్దున మన పరిస్థితి ఏందని ఆలోచించలేకపోయారు. ఆయన వెనకాక మొన్న వచ్చిండే ఆయన చంద్రబాబు గారు 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ చరిత్ర, ఈయన అనుభవంలో ఎన్నో వంతు. ఈరోజు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు గత 5 ఇయర్స్ బిఫోర్ ఒకవేళ ఓడిపోయినా కూడా మధ్యలో ఈ 5 సంవత్సరాలు చూశారు మనం ఎంత నష్టపోతున్నాం, మళ్ళీ ఆయన గెలిపించుకుంటే బాగుంటుందని. అదే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి అనుకోరు. ఎందుకు అంటే ఈ 5 సంవత్సరాలు అరాచక పాలన, భయం, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం సార్? ఇక అతనికి అసలు గురించి చెప్పాల్సిన పని ఎక్సలెంట్. ఎందుకంటే ఈరోజు అతను ఈ కూటమి ఎంత విజయవంతం కావడానికి అతను మెయిన్ పాత్ర. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి ఆయన చాలా ఈడుతోడుగా ఉండి ఆయనకు ధైర్యం చెప్పి ఆయన కూడా ఏ సినీ వాళ్ళు కూడా రోడ్డు మీద రాలేదు. ఆయన రోడ్డుకి అడ్డంగా పడుకొని ఆ రోజు ఛాలెంజ్ చేశాడు, జగన్ నేను నీకు అధాపాతాల్లో తొక్కుతా అన్నాడు, అదే ప్రకారం తొక్కాడు. ఈరోజు కూటమిని అంత విజయపదంలో తీసుకురావడానికి మెయిన్ పాత్ర ఇటు చంద్రబాబు నాయుడు గారి అనుభవం అయితేమి, ఆయన శక్తియుక్తులు అయితేమి, ఇటు లోకేష్ బాబు పాదయాత్ర అయితేమి అన్నీ అనుకూలించి. ఇంకోటి ఏంటంటే ఏది ఏమైనా కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత ఎవడు ఆఫ్ చేయాలి, ఎవడైనా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ఎటుపోయినాయి మైనార్టీలు అన్నీ కూడా. ఇప్పుడు అభివృద్ధి చూశారు, ఆలోచించారు. రేపు పొద్దున అసలు మన భవిష్యత్తు ఏంటి, మన పిల్ల భవిష్యత్తు ఏంటి. ఇప్పుడు తినేటువంటి బంగారం లాంటి పంటలు పండే భూముల్ని వాళ్ళు త్యాగం చేసి ఇక్కడ రాజధాని కోసం రేపు తలుచుకుంటారు. కొన్ని 100 సంవత్సరాలైనా కూడా వాళ్ళు త్యాగం చేసి ఇచ్చారు. వాళ్ళని 5 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేకుండా రోడ్డును తీసుకొచ్చి రోడ్డును పడేశారు. కనీసం ఆడవాళ్ళు పాపం ఇళ్ల నుంచి బయటికి రానటువంటి వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చేసి ధర్నాలు చేసి పాపం వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము టీవీలో తెలంగాణలో ఉండి మేము ఏడ్చేవాళ్ళం వాళ్ళు ఏడుస్తూ ఉంటే. మాకు అంత బాధ అనిపించేది. కానీ ఈరోజు దానికి తగిన శాస్తి జరిగింది. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూశాడు. థ్యాంక్ యూ సార్.